అసలు మనం ఎందుకు వృద్ధాశ్రమాలని ఎంకరేజ్ చేస్తున్నాం? వృద్ధాశ్రమాల్లో వృద్ధులు, వయోవృద్ధులు ఉండడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి? ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఈ పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేసేసాను, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు. వాళ్ళు పిల్లలు కూడా 5 సంవత్సరాలకు వచ్చేసేసారు. ఆడ నుంచి ఇంటి నుంచి వెళ్ళిపోవంటని చెప్పి ఇలా కొట్టేసేసారు. అయితే కాలు ఇట్లా నడుస్తూ ఉంటుంటే కాలు ఇట్లా అడ్డం పెడితే కింద పడిపోయినా. ఏమైంది? సచ్చినవా? కాలు ఇరిగిపోయిందా? వెళ్ళు బయటికి. ఇది వెళ్ళిపోమన్నారు సార్ వాళ్ళు. మనతోటి ఇల్లు గుంజుకున్నారు, అంతా గుంజుకున్నారు, ఖతం అయిపోయింది. నేను అనాథను, ఎవరు లేరు, అందరు పోయినరు అని అనుకుంటున్నాను సార్. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా దోసపాడు. ఈ నవదీప్ అని ఒక యాక్టర్ ఉన్నాడు తెలుసా? వాడు మా మనోడు. చిన్నగా ఇంత ఉన్నప్పుడు పెంచుకొని పెద్దగా చేసిన, పెళ్లి చేసిన, అంత ఉన్నది అయిపోయింది. ఇక నన్ను ఇట్లా చేసి మా ఆయన నేను ఫోన్లే అని బతికితే ఇక ఆయన సడలున బాధ. నా కొడుకుగా ఇక్కడ తోలిచ్చిపోయాడు. ఇక వాళ్ళు చూడరని ఇక్కడ ఉన్నా. సంబంధాలు, పెళ్ళిళ్ళు, వ్యవస్థ సరిగా లేకపోవడం, అనుబంధాలు లేకపోవడం, ప్రేమలు లేకపోవడం. ఇప్పుడున్న సమాజంలో మీరంతా చూస్తున్నారు. తల్లిదండ్రులకు పిల్లలు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పుడు కోవిడ్ వచ్చిన పరిస్థితిలో ఎలా ఉంది? బిడ్డలే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఏమనుకో అల్లుడు మన అల్లుడు అంటే నమస్తే అండి, నా పేరు వినోద్. మన భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం. అది ఎప్పటికీ అభివృద్ధి అవుతుందో ఏంటని చెప్పని అనేది ఇప్పటికైతే మనకైతే లేదు. 2020 వచ్చింది, ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నాము. ఈ అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ప్రాసెస్లో మనం మనిషి మనుగడని ఒక ప్రశ్నార్థకంగా మిగిలిచి వదిలేస్తున్నాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నేను చూపించబోయే కొంతమంది మనుషులు, వ్యక్తులు. మనం ఎక్కడ పెరిగాము, ఎక్కడ పుట్టాము, ఎక్కడ జీవనం సాగించాము అనేది ఆలోచన చేస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళంతా మనుషులే. మనల్ని కని పెంచి పెద్ద చేసి ఒక స్టేజ్కి వచ్చేంత వరకు మనకు తోడుగా ఉండేటువంటి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో మనకు బరువు అయ్యారు అని చెప్పనని అనుకున్నటువంటి ఈ సమాజంలో అసలు ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పని ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తడంతో దాన్ని వెతికే పనిలో నేను ఇవాళ కొంతమందిని కలవడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం ఒక వ్యక్తిని కలుస్తున్నాము. అసలు ఎవరు, ఏంటి, ఇక్కడికి ఎలా వచ్చారు, తన ప్రస్థానం ఏంటి అని చెప్పనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, తాతయ్య గారు. సార్ మీ పేరు, మీరు ఎక్కడో పుట్టారు, ఎక్కడ పెరిగారు అనేది ఒక చిన్న వివరాలు మా కోసం. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా దోసపాడు. చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాను. వ్యవసాయం చేసేవాడిని. ఒకే కొడుకు. ఆ కొడుక్కి 2 ఆడపిల్లలు. వాళ్ళు భార్య లేకపోవడంలో వాళ్ళ దగ్గర వేరే ఉండి నేను వండుకు తింటుంటే మా మనవరాళ్ళు ఇక్కడ సహర్షాబాద్లో ఉద్యోగం. వాళ్ళు అక్కడికంటే తాత ఇక్కడే బాగా ఉంటుంది అని తీసుకొచ్చి సరే వచ్చేసి నేను 2016 విజయదశమి వెళ్ళి మర్నాడు వచ్చా ఇక్కడికి. అప్పటి నుంచి ఇక్కడే ఉంటాను. ఇక్కడ కూడా అక్కడికంటే చాలా బాగా జరుగుతుంది. ఇక నాకు అక్కడికి వెళ్ళాలని కూడా లేదు. అది అయితే తాతయ్య గారు, ఇప్పుడు మీ గుడివాడలో ఉన్నప్పుడు మీరు వ్యవసాయం చేసేవాళ్ళే కదండి? అవును. మీ భార్య ఎలా చనిపోయింది?
క్యాన్సర్ వచ్చి ఎవరికీ చెప్పుకోకుండా వెళ్ళి కాలంలో పడిపోయింది. ఆ బాధలు కాగలేక మందులు తింటానే ఉంది, నాతో చెప్పుకోకుండా వెళ్ళిపోయి పడిపోయింది. తర్వాత ఎతికి చూస్తే అక్కడ 5-6 రోజులు శవం కనపడి అది అనుకున్నాం. మీకు ఒక అబ్బాయి అన్నారు కదా, అబ్బాయి ఇప్పుడు ఉన్నారా? మీరు ఎందుకు ఉండట్లేదు మీ అబ్బాయి దగ్గర? అబ్బాయి పెళ్ళైన కానించి నేను ఎప్పుడూ లేదు అబ్బాయిలో. కోడలు వచ్చిన కానించి ఏరే వండుకోవటమే. ఎందుకని? వాళ్ళకి మనకు కుదరకే. వచ్చిన అమ్మాయి మన అమ్మాయి అవుతుందా? వండుకుతా మనవరాళ్ళు పుట్టి పెద్ద అయిన తర్వాత ఇక నువ్వు వండుకుతుంటా కాదు, ఇక్కడైతే వండుకుతుండుకోకుండా అన్నీ జరుగుతాయి. అంటే మనవరాళ్ళు పుట్టి పెరగడం అంటే దాదాపు 15-20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు చదువులు డిగ్రీలు పాస్ అయ్యారు. అప్పటికి పెళ్ళి అయిపోయిన తర్వాత నుంచి 25 ఏళ్ళు మీరు ఒకే కుటుంబం, వేరు కుంపటి పొలం పొయ్యి వండుకుంటూ అన్నం వండుకుంటూ మీ పని మీరే చేసుకునేవారు. ఏమనిపించేది మీకు అలా కొడుకుండి నాకు ఎందుకు? నా ఏం బాధపడేవాడు కాదు. నాకు వండుకోవడం తెలుసు, పని చేయటం తెలుసు. పని చేయడం అంటే కష్టం అనుకునేవాడిని కాదు. అనుకునేవాడిని ఏనాడు కూడా బాధపడలేదు. చూసేవాళ్ళు బాధపడ్డారు వండుకు తినడం ఏంటది. ఇప్పుడు ఎంపీ పార్లమెంటు నెంబర్ తెలుసా? మా ఇంటి పక్కనే ఇల్లు. మేమంతా సత్యామనుకున్నావా, నువ్వు వండుకు తినడం ఏంటి, కమ్మెంట పుట్టి ఈ వయసు వచ్చేదాకా నువ్వు వండుకు తినవా, హైదరాబాద్ వెళ్దాం రమ్మన్నాడు. ఎంపీ కావు సాంబశివరావు. ఆయన మేమంతా సత్యం అనుకున్నావా ఏంటి, నువ్వు ఇక్కడ ఈ వయసు వచ్చి నువ్వు ఇక్కడ వండుకు తింటావా, హైదరాబాద్ వెళ్దాం రామన్నాడు. మనకి వండుకోవడం తెలుసు, ఏదైనా పని చేయటం తెలుసు, ఒకటి మీద ఆధారపడుతుంది ఏంటి. సంసారం మంచిగా అవ్వచ్చు, వాళ్ళ కింద ఎందుకు వెళ్ళాలి అని వెళ్ళా. అట్లా మనవరాళ్ళు ఎంతమంది? మనవరాళ్ళు 2, మనవరాళ్ళు లేరు. ఓకే. మనవరాళ్ళు మరి తాతయ్య ఎందుకు వండుకునేది, మా ఇంట్లో అన్నం తినండి అని చెప్పని అక్కడ అమ్మా నాన్న ముందు ఆడమాటలు తాగుద్ది, ఇంట్లోకి రమ్మని ఏనాడు లేదు. కాకపోతే టిఫిన్లు బొఫిన్లు పండగ భోజనాలు పెడతాం అటువంటివి చూసేవారు. కొట్టేటప్పుడు నేను వండుకునేవాడిని. అయినా ఆ వంటలో వాళ్ళ వంటల కంటే నా వంటలే బాగుండేవి అని మా మనవరాళ్ళు నా దగ్గరికి వచ్చినేవాళ్ళు. ఇక అటువంటిప్పుడు నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి. ఏ కూరన్నా తాత పళ్ళులో అన్నం పెట్టించుకుని వచ్చుకొచ్చేవాళ్ళు. మరి ఆ విశ్వాసం ఉంచారు. మమ్మల్ని పెంచింది మీరేనని. ఒకప్పుడు కాలేజీకి పంపాల్సి వచ్చేటప్పటికి డబ్బులు చాలా మాకు పెళ్లి చేసేస్తామన్నారు. అంతకుముందే చెప్పి పెట్టా అట్లాంటి పరిస్థితి నాకు కనపడండి. సంగతి పెద్ద మనవరాలు వచ్చింది, నా పొలం అమ్ముకుని చదువుకున్నాను. అప్పటి వెళ్ళి నేను చదువుకోవాలి, తాతయ్య పొలం అమ్ముకోమన్నాడు అని చెప్తే ఏమనుకున్నారో నా పొలం దొరికి రాలేదు, ఎట్టగా కష్టపడి చెప్పించారు. మరి ఇప్పుడు మీ పొలం ఉందా, అమ్మేశారా? పొలం వాళ్ళకి అప్పచెప్పి ఇక్కడ పొలం నా పేరుతో ఉంటే ఇక్కడ చేర్చుకోరని ప్లాన్ చేసుకున్నారు. ఎవరు వచ్చి ఇక్కడ జాయిన్ చేయించారు? మనవరాలే. మరి మీ మనవరాలు మీరంటే ప్రాణం కదా. అవును. మరి ఇక్కడ జాయిన్ చేయడం ఎందుకు? పెళ్ళి అయిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంచుకోవచ్చు కదా. పెళ్ళి కొత్త వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు చేస్తూ ఈ టౌన్లో ఎట్లా కుదురుతుంది అసలు? ఆ ఉద్దేశం నాకు లేదు, వాళ్ళకి లేదు. ఒకవేళ తాతయ్య రండి మా ఇంట్లోకి అని చెప్పని పిలిస్తే వెళ్తారా? ఇంకెందుకు వెళ్తాం, ఎందుకంటే స్వర్గం ఎక్కడ లేదు, ఇక్కడే ఉంటా. అంటే వాళ్ళు సరిగా చూడరని చెప్పని నమ్మకమా ఏంటి? చూడొచ్చు చూడకపోవచ్చు, ఇక్కడ నాకేం కరువు ఉంది. ఇప్పుడు వచ్చినప్పుడు అక్కడికి వెళ్తామా అదే మనసులో లాగేది. ఎప్పుడు ఇక్కడికి వచ్చినాక అందరూ పరిచయం అయిపోయారు, అసలు అక్కడికి వెళ్ళాలని కూడా నాకు లేదు. ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగుందో బాగలేదో, మీరు బతుకున్నారో చనిపోయారో అని చెప్పని ఆలోచన మీ అబ్బాయికి ఉందంటారా లేదంటారా? ఉందంట. ఈ మధ్య ఈ నవదీప్ అని ఒక యాక్టర్ ఉన్నాడు తెలుసా? వాడు మా మనోడంటే మా మామయ్య మేనమామ ఉన్నాడు చూసారా, ఆ మేనమామ కొడుకు మనోడు. నాకు మనోడే కదా, మేనమామ ముది మనోడు. వాడు చెల్లెలి పెళ్ళికి అయితే మనవరాళ్ళు కోడలు కొడుకు వచ్చారంట. ఇక్కడికి వెళ్ళి చూద్దామన్నాడంట మా వాడు.
నువ్వు ఎందుకు పంపించావు, నువ్వు అసలు చూడకోకుండా అని చెప్పి అడుగుతారా నేను అని వద్దన్నారని అయిపోయారు అన్నాడు. పిల్లలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటారు, మనవరాళ్ళు అప్పుడప్పుడు వచ్చిపోతా ఉంటారు. మనవరాళ్ళు వాళ్ళ భర్తలు వచ్చిపోతూనే ఉంటారు. వాళ్ళంతా వెల్ సెటిల్డా, వాళ్ళ మనవరాళ్ళు మనవాళ్ళు అంతా? వాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ భర్తలు వీళ్ళంతా మంచిగా సెటిల్ అయ్యారా, సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటారు? రేపు ఒకవేళ నీకు ఏదైనా ఇబ్బంది అయిందనుకో వాళ్ళు వచ్చి చూసే ఆలోచన ఉందంటారా? వాళ్ళ మధ్యలో ఏం తెలుస్తుంది, నేనంటే బాగా విశ్వాసం ఉంది వాళ్ళకి వీళ్ళకి కూడా. మరి ఇప్పుడు నవదీప్ మీ మనవడు తెలుసా? నవదీప్ హీరో నవదీప్కి మీరు ఒకళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్పని తెలుసా? ఇక్కడ ఉన్నానని తెలిస్తే ఆ పెళ్ళికే తీసుకెళ్ళేవాడు వచ్చి. వీళ్ళు చెప్పడం చేత కాలేదు వాడికి. అంటే వీడు చిన్నపిల్లోడు, నా పరిచయం పెద్దగా లేదు. వాళ్ళ నాన్నకాడి నుంచి వాళ్ళ తాతకాడి నుంచి ముత్తాత 5 తరాలు. గుమ్మడి రత్తయ్య అనే ఆయన మా అమ్మ నాన్న, గుమ్మడి రామస్వామి గారు అంటే నా మేనమామ, గోపాలరావు నా మేనమామ కొడుకు, వెంకటరత్నం మేనమామ కొడుకు. అంతవరకు నేనంటే మంచి విలువ ఉండేది, చాలా బాగా చూసేవారు. వాళ్ళకి ఏది వచ్చినా నేనే చేసేవాడిని, ప్రాణం ఒకటిగా ఉండేవారు. ఒక్కొక్కప్పుడు నేను ఏదైనా మాట్లాడితే ఆ నాన్న మాట దోసేసి నా మాట విశ్వసించేవారు. అటువంటి వాడు అప్పుడు చిన్నపిల్లోడు, పెద్ద రన్నింగ్ తెలవదు, కాబట్టి మనిషి తెలుసు. వాళ్ళ అమ్మ వాళ్ళ తాత ముత్తాత దినప్పటికి ఇంత పిల్లోడు. అవన్నీ నేనే నుంచుని జరిపించాను. తర్వాత ఇక వాళ్ళ అమ్మ చచ్చిపోయినప్పుడు బెదవాడ చచ్చిపోయింది. అప్పుడు కూడా వచ్చాను. అప్పటికి యాక్టర్ అయ్యాడు, చూశాడు మా తాతయ్యని పలకరించేవాడు. ఈ పెద్ద టచ్ లేదు, కాబట్టి నేను తెలుసు. వాళ్ళ నాన్నకాడి నుంచి బాగా, వాళ్ళ నాన్న 4 తరాలు. తాతగారు నేను ఒక మాట అడుగుతా, ఎంతో కష్టపడి, సరే మీ అబ్బాయి ఏం చదివాడు, ఎంతవరకు చదివించారు మీ అబ్బాయిని? 10th వరకు చదివించా. అవునా? మీ అబ్బాయి పైన మీకున్నటువంటి అభిప్రాయం ఇప్పుడు ఎట్లా ఉంది? అభిప్రాయం అబ్బాయిగా ఉంటుంది. ఇప్పుడు వాడు ఎక్కడో ఉంటున్నాడు, మనం ఎక్కడ ఉంటున్నాం. ఇంకా అభిప్రాయాలతో పని ఉంది. వాడు చెప్పరాడు, మనం చెప్పరు. మనం వాడు రాలేదని బాధ లేదు, వచ్చేవాడు ఎందుకని విషయం లేదు. ఏమైనా ఫోన్, ఈ పిల్లలు వచ్చినప్పుడు ఫోన్లో మాట్లాడతాం, ఎట్లున్నావో ఏంటని అడుగుతారు. సంవత్సరానికి 6 నెలలకు సంవత్సరానికి ఇక్కడ ఉండగా వచ్చేవారు. వదిలేశారు కంప్లీట్గా మీరు కూడా? మీ ఆలోచనలు కానీ మీ మనసులో నుంచి మీ అబ్బాయిని అనే అతన్ని తీసి పక్కన పెట్టేశారు? చేసి వాళ్ళు వస్తే మాట్లాడుతున్నాయి. నేను వాడు కావాలి రాకపోతే ఎట్టకు, ఆ బాధ లేవు. సో ఓవరాల్గా ఒక మాట చెప్పండి. ఏంటి చెప్పండి? ఇప్పుడు మీ మనోడు నవదీప్ కానీ ఈ వీడియో చూసి, మా తాతయ్య ఇప్పుడు ఉండే ఒక 5 సంవత్సరాలు 10 ఏళ్ళు, మీకు ఇప్పుడు 86 ఏళ్ళు, సో అంతా బాగుంది. ఇప్పటికైతే ఇంకా మీరు నడుస్తూ ఉన్నారు, కంటి చూపు బాగుంది, వినికిడి బాగుంది. కాబట్టి ఇంకో 10-14 ఏళ్ళు కంపల్సరీగా సెంచరీ దాకా ఉండాలని చెప్పని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నేనైతే. పచ్చని చెట్టు కింద ఉండి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మంచి మాటలు. ఇంకో 10-14 ఏళ్ళు నవదీప్ ఆల్రెడీ సెటిల్ అయినాడు. మీ మనవరాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్తలు వాళ్ళ హస్బెండ్లు ఆల్రెడీ సెటిల్డ్ అయ్యి ఉంటారు. కాబట్టి ఇక్కడ నుంచి ఈ 10-15 సంవత్సరాలు మీరు వాళ్ళ దగ్గర ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. మీరేమంటారు? నాకు లేదా, నేను ఇక్కడే ఉందామని. ఎందుకని? ఇక్కడ నాకు అటువంటి మనసు పెద్దవాళ్ళు. ఇప్పుడు శెట్టి గారు అని జడ్జి చేసి రిటైర్ అయ్యాడు. ఆయన నాకు భగవద్గీత కావాలన్నా, నాకు రాగి చెంబులో మంచినీళ్ళు తాగాలండి అని అంటే 500 రూపాయలు పెట్టి అది కొనుక్కొచ్చాడు. మరి ఇది సరస్వతి యాగ కావాలంటే అది ఇంత పట్లం కొనుక్కొచ్చాడు, అది 80 రూపాయలు. 1000 ఖర్చు పెట్టాడు నా కోసం. అటువంటి ఆప్యాయతం కలాలి ఇక్కడ ఉండగా నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి? అక్కడ రూపాయి ఇచ్చేవాళ్ళు ఉండరు. నేను ఏదైనా చేస్తే నా కోసం చూసే రకం. ఇక్కడ ఆయనే కాదు, ఆదినారాయణ గారు కానీ, మరి ఈ నంబర్లో 10 మంది ఉండారు. అందరికీ కూడా నేనంటే బాగా విశ్వాసం. అప్పుడప్పుడు ఇక్కడ వేదిక పెట్టి పాటలు పాడిస్తారు. పాటల్లో ఈ ఆశ్రమంలో నాకు ఒక్కడికే అవకాశం. అంత
పద్యాలు హరిశ్చంద్రుల పద్యాలు కానీ రామాంజనేయ యుద్ధం కానీ ఒకటి హరిశ్చంద్ర పద్యం ఒకటి పాడండి, ఓపిక ఉందా? ఏనాడు నడచినావు ఈ ఎడారులలోనా సలలిత ఆరామ సీమలనే కాని దేవి ఏనాడు తల చూపితి ప్రచండపుడెళ్ళలకు అలఘు మాణిక్య కాంతులక కాని ఏనాడు సవి చూచితి కందమూలముల సరసరాజాన్న భోజనమే కాని ఏనాడు చెవి చేర్చితి క్రూర మృగరుతుల్ నీలా పసుఖ పాళికాని అకట ఎన్నడెరిగి తొత్కట దినేశ ఖర కిరణ జాల సప్త కర్కశ శిలాధ్ర కటక గమన శ్రమోద్భూత చటుల చెంత నన్ను వరించుటం చేసి ఈనాడే కానీ సూపర్, అద్భుతం. సార్ ఒక విజిల్ వేసుకుంటాను. ఇక బేట నాకు ప్రైజ్ ఇస్తారు. మల్లికార్జునరావు గారు, మీకు మీ కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. మీ కన్న కొడుకు దాదాపుగా కొడుక్కి 10th వరకు చదివించి పెళ్లి చేసేంతవరకు ఆల్మోస్ట్ 20-25 ఏళ్ళు మీ దగ్గరే ఉన్నారు. అతనికి పెళ్లి చేసి మళ్ళీ పిల్లలు పుట్టేంతవరకు అంటే దాదాపు 30-35 సంవత్సరాలు ఉండింటారు అందరు కలిసి. సో ఏ కారణమైనా ఉండొచ్చు, కానీ తను బయటికి మిమ్మల్ని పంపించడం నాకైతే నచ్చలేదని నేను అనుకుంటా. మీరే ఉంటారు? పంపించకూడదు కానీ వాడు కాదు. మనం చేసిన విశ్వాసం లేదు, ఇంకా నాకు ఇంకా సంపాదించలేదు. నాటకాలు ఆడాడు, కోడి పందాలు వేసాడు, డబ్బులు బాగు చేశాడు. మా అక్కని మా మేనమామకి ఇచ్చాము మొట్టమొదట, 8-9 సంవత్సరాలప్పుడు. ఆమె రవేశ్వరం అవ్వకుండానే ఆయన చచ్చిపోయాడు. ఆయన పేరుతో 3 ఎకరాలు ఉండేది. పెళ్ళి అయినాక కూడా ఆయనకు అప్పచెప్తే ఆయన కూడా చెల్లెళ్ళు వాళ్ళకి చదువులు కాటి ఖర్చు పెడతారు, వీళ్ళకి వచ్చే పిల్లలకు ఉండదు అని కొన్ని సంవత్సరాల పాటు అమ్మి ఇవ్వకోకుండా నేనే పండించి ఇచ్చేవాడిని. అది తర్వాత వాళ్ళు అమ్ముకున్నారు. అది మాదేను, నేను అమ్మి పాడు చేశాను ప్రేపకనట. మీ బొట్టాడుతుంటే వాళ్ళు నాకు చెప్పేవారు. ఎంత మాటికి నన్ను కూర్చోబెట్టి సంపాదించి నేను ఒళ్ళొంకోకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళనే స్థితిలో ఉన్నాడు. ఇంత వయసు వచ్చినా నేను ఇంకా ఆడికి డబ్బు ఇవ్వాలని. ఇంకా అట్లాంటప్పుడు ఏం కుదురుద్ది? కోడల కానించి మనవరాళ్ళ కానించి నన్ను మాట అనేవారు. వాళ్ళంతా బాగానే చూసుకునేవాళ్ళ, మనవరాళ్ళు కానీ కోడలు కానీ. సరే, ఒకటండి మల్లికార్జున గారు, ఏది ఏమైనా సరే మీ జీవితం ఒక రకంగా చెప్పుకోవాలంటే నో కాంప్రమైజ్ అని చెప్పని నాకు అర్థమైంది. అంటే నేను చేసింది మంచో చెడో నా కొడుకు నేను చేశాను. తను నన్ను అర్థం చేసుకునే విధానంలో వేరే ఉంది. నేను సంపాదించి కొడుకు పెళ్ళి అయిన తర్వాత అయినా సరే నేనే సంపాదించడం భారంగా ఉంది, కష్టం. కాబట్టి నేను అక్కడ ఉండలేక బయటకు వచ్చారు. అది మెయిన్ పాయింట్. సో ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు ఏంది వచ్చాయి? 2016లో విజయదశమి మన్నాడు వచ్చా. మీలాంటి అనుభవం ఉన్నవాళ్ళు, మీలాంటి అంటే నాలెడ్జబుల్ పర్సన్స్, వ్యక్తులు ఎవరైనా సరే ఇప్పుడు ఈ సమాజంలో పిల్లలకి నేర్పించాల్సింది చాలా ఉంది అని చెప్పని అనేది నా ఫీలింగ్.
ఎందుకంటే మీరు మీ అనుభవాల్ని పాఠాలుగా పిల్లలకి చెప్తే వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఎదిగే క్రమం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ విషయం తెలుసుకొని మీ మనవరాళ్ళు లేదంటే మీ మనవడైనటువంటి నవదీప్ కానీ మిమ్మల్ని వచ్చి ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పని నేను కోరుకుంటున్నాను. అది నవదీప్కి అవకాశం లేదులే. ఒకవేళ ఏదన్నా ఛాన్స్ ఉండి ఒకవేళ తీసుకెళ్తాను ఉంటే వెళ్ళొస్తా, దాన్ని ఏముంది. వాళ్ళు అప్యాయతగా రమ్మన్నప్పుడు వెళ్ళొస్తా. ఇదండి మల్లికార్జునరావు గారి యొక్క మనోగతం. ఎవరైనా సరే ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నాతో పాటుగా ఇంకా ఎక్కువగా అభిమానం ఉండాళ్ళు హైదరాబాదులో వందల సంఖ్యలో ఉండాలి నాకు. ఓకే పోతే వాళ్ళు ఎక్కడ ఉండారో నేను ఎక్కడ ఉన్నానో అవి తెలియవు. ఓకే సరే, ఈ వీడియో ద్వారా ఎవరన్నా మిమ్మల్ని చూసి మేము పలానా ఏరియాలో మీరు ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటనేది తెలుసా వాళ్ళకి? ఒకసారి మీ నోట్లో చెప్పమంటారా లేకపోతే నన్ను చెప్పమంటారా? ఎవరికి తెలిసిన వాళ్ళు ఊళ్ళోనే ఉండారు. టౌన్కి వచ్చేసిన వాళ్ళకి తెలవదు. వాళ్ళందరూ వచ్చేసినాక ఎన్నాళ్ళకో వచ్చా నేను ఇక్కడికి, వాళ్ళకి తెలియదు. మీరు ఎక్కడున్నారు తెలుసా? మాతాపితృల సదన్ అని చెప్పనని ఆశ్రమం అదే సదన్ ఆశ్రమం ఇబ్రహీంపట్నం దగ్గర ఉంది. సో మీరు అక్కడ ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళు, మీ చుట్టాలు, మీ మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని చూసి ఈ వీడియో ద్వారా చూసి మళ్ళీ మిమ్మల్ని ఈ చివరి అంకంలో ఉన్నటువంటి 10-15 సంవత్సరాలు మీరు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళతో హ్యాపీగా ఉండాలి అని చెప్పని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి మల్లికార్జున గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలా మల్లికార్జునరావు గారి ప్రస్థానం మనం చూసాం కదా. ఇటువంటి మేధావులు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలండి. ఎందుకంటే విన్నారు కదండి పద్యం చెప్పడం ఈ వయసులో కూడా 86 సంవత్సరాలప్పుడు తను ఇంటెన్షనల్గా ఎలా పాడుతున్నాడు అని. అది ఆ చిన్నపిల్లలకి ఇట్లాంటి వాళ్ళు చెప్పి నేర్పించాలి. ఆ మనవాళ్ళకి మనవరాళ్ళకి వాళ్ళ చుట్టూ వాళ్ళతో ఆడుతూ వాళ్ళకి ఇలాంటివన్నీ నేర్పించాలని చెప్పిన ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ మనవాళ్ళు కానీ హీరో నవదీప్ కానీ ఒకసారి మీ తాతగారైనటువంటి మల్లికార్జునరావు గారిని ఈ మీరు చూసి ఇక్కడి నుంచి మీ దగ్గర ఉంచుకుంటారని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్తే.